హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. క్వశ్చన్ పేపర్లో 14th క్వశ్చన్లో ఉన్నటువంటి శబ్దంలో చదువుకుందాం. మనం ఇంతకుముందు వీడియోలో ఈ శబ్దాహ చదువుకోవడానికి ఒక ఫార్మెట్ నేర్చుకున్నాము. ఆ ఫార్మెట్ ప్రాక్టీస్ చేసుకుంటే శబ్దాలు ఈజీగా రాయేస్తుంది. మన క్వశ్చన్ పేపర్లో ఈ శబ్దాల బిట్లో 3 శబ్దాలు ఇస్తారు. మనం 2 శబ్దాలకి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 4 మార్క్స్. ఈ శబ్దాలు పుంలింగ్ శబ్ద, స్త్రీలింగ్ శబ్ద, నపుంసకలింగ శబ్ద ఉంటాయి. పుంలింగ్ శబ్దాలో 4 ఉంటాయి, స్త్రీలింగ్ శబ్దాలో 4 ఉంటాయి. మొత్తం 8 శబ్దాలు నేర్చుకుంటే సరిపోతుంది. మనం ఇంతకుముందు వీడియోలో ఫార్మేట్ నేర్చుకున్నాము అండ్ ఒక ఫస్ట్ శబ్దం నేర్చుకున్నాము. ఫస్ట్ వన్ జకారాంత పుంలింగ వనిక్ శబ్ద. నెక్స్ట్ సెకండ్ వన్ తకారాంత పుంలింగ మరుత్తు శబ్ద. ఓకే, ఈ మరుత్తు శబ్దం మరుతుగానే ఉంటుంది. మరుతు శబ్దము ఏం చేంజ్ కాదు, మరుతుగానే ఉంటుంది. ఒక విభక్తి ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మనం ఫార్మేట్ చూసి దాని ప్రకారంగా ఈ శబ్దము రాయడం ఈజీగా అవుతుంది. ఫస్ట్ ప్రథమా విభక్తి ఏకవచనం మరుత్తు శబ్ద. ఫార్మెట్లో శబ్ద కాబట్టి మరుత్తు. నెక్స్ట్ ప్రథమా విభక్తి ద్వివచనం మరుతౌ. ప్రథమా విభక్తి బహువచనం మరుతః. ఈ సంబోధన ప్రథమా విభక్తి ఏకవచనం హే మరుత్, ద్వివచనం హే మరుతౌ, బహువచనం హే మరుతః. ద్వితీయ విభక్తి ఏకవచనం మరుతం, ద్వివచనం మరుతౌ, బహువచనం మరుతః. తృతీయ విభక్తి ఏకవచనం మరుతా, ద్వివచనం మరుద్భ్యాం, బహువచనం మరుద్భిః. చతుర్థి విభక్తి ఏకవచనం మరుతే, ద్వివచనం మరుద్భ్యాం, బహువచనం మరుద్భ్యః. పంచమి విభక్తి ఏకవచనం మరుతః, ద్వివచనం మరుద్భ్యాం, బహువచనం మరుద్భ్యః. షష్ఠి విభక్తి ఏకవచనం మరుతః, ద్వివచనం మరుతో, బహువచనం మరుతాం. సప్తమి విభక్తి ఏకవచనం మరుతి, ద్వివచనం మరుతో, బహువచనం మరుస్తూ. ఈ విధంగా ఫార్ములాని చూసి మనం ఈ మరు శబ్దాన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్, థర్డ్ వన్ నకారాంతః పుంలింగః గుణిన్ శబ్దః. నకారాంతః పుంలింగః గుణిన్ శబ్దః. మన శబ్దంలో లాస్ట్కి ఏదైతే ఉంటుందో న అని వర్డ్ ఉంటుంది కాబట్టి ఇది నకారాంతం అవుతుంది. ఈ గుణిన్ శబ్దం గుణిన్గానే ఉంటుంది, కాక శబ్దంలో గుణి వస్తుంది. ప్రథమా విభక్తి ఏకవచనం గుణి, ద్వివచనం గుణినౌ, బహువచనం గుణినః. సంబోధన ప్రథమా విభక్తి ఏకవచనం హే గుణిన్, ద్వివచనం హే గుణినౌ, బహువచనం హే గుణినః. ద్వితీయ విభక్తి ఏకవచనం గుణినం, ద్వివచనం గుణినౌ, బహువచనం గుణినః. తృతీయ విభక్తి ఏకవచనం గుణినా, ద్వివచనం గుణిభ్యాం, బహువచనం గుణిభిః. చతుర్థి విభక్తి ఏకవచనం గుణినే, ద్వివచనం గుణిభ్యాం, బహువచనం గుణిభ్యః. పంచమి విభక్తి ఏకవచనం గుణినః, ద్వివచనం గుణిభ్యాం, బహువచనం గుణిభ్యః. షష్ఠి విభక్తి ఏకవచనం గుణినః, ద్వివచనం గుణినో, బహువచనం గుణినాం. సప్తమి విభక్తి ఏకవచనం గుణిని, ద్వివచనం గుణినో, బహువచనం గుణిషు. ఇది కూడా ఫార్మేట్ ప్రకారము, ఫార్మేట్ చూసుకుంటూ ఫార్మేట్ ప్రకారము నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.